Good morning to all of you. Government Degree College, Shanti Nagar, Jogulamba Gadwal District, Department of Mathematics. Name of the lecturer P. Raghavendra. Now, today we are going to discuss in differential equations. This is second unit. In first unit, we have studied differential equation of first order and first degree. Here in second unit, we are going to discuss the differential equation of first order but not of first degree. Here the order is first and the degree is not first, means the degree of differential equation more than 1, and the first order but not a first differential equation. In this method we are going to solve the problems. The method is first method is solvable for P. Now the heading is differential equation of first order but not of first degree. Here the differential equation which is in the form of first order but not of first degree means the appearing differential equation in first order but not of first degree means in this differential equation the order must be greater than 1. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్లో ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఆర్డర్లో ఉండి దాని యొక్క డిగ్రీ ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏమని చెప్తున్నామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. అంటే మనకిచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్లో ఉంటుంది కానీ దాని యొక్క డిగ్రీ ఒకటి కంటే ఎక్కువ, అంటే ఒకటి కంటే కంపల్సరీ ఎక్కువ ఉండాలంటే ఒకటి ఉండకూడదు అని దాని అర్థం. ఓకేనా? ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం మనము. ద మోస్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ సే nth డిగ్రీ. అంటే మనం జనరల్గా చూసేటువంటి ఎన్ ఆర్డర్ ఉన్నటువంటి మనం ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా, nth డిగ్రీ ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తున్నాము. ఆ n డిగ్రీ ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ రాశాను. ఇది ఏమన్నట్టు అంటే n డిగ్రీ ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? ఆ n డిగ్రీ ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూద్దాం. dy/dx హోల్ పవర్ n ప్లస్ p1 dy/dx హోల్ పవర్ n-1 ప్లస్ p2 dy/dx హోల్ పవర్ n-2 ప్లస్ డాష్ pn-1 dy/dx హోల్ పవర్ 1 ప్లస్ pn ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఒకసారి చదువుతున్నా చూడండి. ద మోస్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. అంటే మనకి ఫస్ట్ ఆర్డర్లో ఉంటూ ఫస్ట్ ఆర్డర్ కానటువంటి ఫస్ట్ డిగ్రీ కానటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేటువంటిది నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అది dy/dx హోల్ పవర్ n ప్లస్ p1 dy/dx హోల్ పవర్ n-1 p2 dy/dx హోల్ పవర్ n-2 ప్లస్ డాష్ pn-1 dy/dx హోల్ పవర్ 1 ప్లస్ pn ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ మనం ఏమనుకుంటున్నాము, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. హియర్ I am substituting dy/dx. I am taking dy/dx is equal to p. I am taking dy/dx is equal to p. Here I am taking dy/dx is equal to p. This dy/dx is equal to p is substituting in the above equation 1, this equation. Then we get dy/dx is equal to p అని తీసుకొని పైన ఇచ్చిన ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, p పవర్ n ప్లస్ ఇక్కడ ఈ పైన ఇచ్చిన ఈక్వేషన్లో dy/dx is equal to p అని తీసుకుంటే dy/dx
dx ఈజ్ ఈక్వల్ టు p అని తీసుకుంటే ఆ pని ఏం చేస్తున్నా ఇక్కడ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది p పవర్ n ప్లస్ p1 p పవర్ n మైనస్ 1 ప్లస్ p2 p పవర్ n మైనస్ 2 ప్లస్ p3 p పవర్ n మైనస్ 3 ప్లస్ డాష్ 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 pn మైనస్ 1 p పవర్ 1 ప్లస్ pn ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నా. వేర్ p ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ P, where capital P is equal to dy by dx and p1 p2 p3 are functions of x, y. ఇక్కడ p అనేటువంటిది ఏంటంటే dy by dx. అదేవిధంగా మనం ఇక్కడ తీసుకున్నటువంటి వాల్యూస్ ఇక్కడ p1 మనం ఇక్కడ తీసుకున్న వాల్యూస్ p1 వాల్యూ p2 వాల్యూ అదేవిధంగా pn-1 వాల్యూ pn వాల్యూ ఇవన్నీ కూడా ఏంటివంటే ఎక్స్ వైకి సంబంధించినటువంటి ఫంక్షన్స్. ఈ p1 p2 p3 డాష్ డాష్ pn అనేటువంటివి ఏంటంటే మనకి ఎక్స్ కామా వైలో ఫంక్షన్స్. దిస్ కెన్ ఆల్సో బి రిటర్న్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా p ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనము 2 కేసెస్లో సాల్వ్ చేస్తాం. మనము 2 కేసెస్లో సాల్వ్ చేస్తాము. మనకి కేస్ 1లో వచ్చేసి ఇన్ దిస్ ఫస్ట్ నంబర్ ఆఫ్ ఈక్వేషన్ 1 known be resolved into rational factors of the first degree. అంటే మనకు ఇక్కడ ఈక్వేషన్ 1లో ఇచ్చినటువంటి ఫస్ట్ డిగ్రీ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఏం చేస్తున్నామంటే ఫ్యాక్టర్స్గా రేషనల్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేస్తాము. అది కూడా ఎట్లా స్ప్లిట్ చేయాలంటే ఫస్ట్ డిగ్రీ వచ్చేటట్టే స్ప్లిట్ చేయాలి. ఆ విధంగా స్ప్లిట్ చేసిన వాటిని కేస్ 1లో మనము డీల్ చేస్తాము. ఇక్కడ కేస్ 2లో ఏం చేస్తున్నామంటే మనకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ 1 ఉంది కదా, పైన ఈ ఈక్వేషన్ 1 ఉంది కదా, ఈ ఈక్వేషన్ 1 అటువంటి ఉంది కదా, ఇది మనకు కంపల్సరీ ఏం అవ్వాలి అంటే ఇట్ కెన్ బి స్ప్లిట్ ఇంటూ ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్. అంటే మనకి పైన ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకుంటే మనము దాన్ని కేస్ 1 అని చదువుతాము. ఒకవేళ ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకోవడానికి రాకపోతే మనం దాన్ని ఏం చదువుతామంటే కేస్ 2 అని చదువుతాం. ఓకేనా. ఇప్పుడు మనము ఏదైతే మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ ఉంటుందో దాన్ని మనము ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకుంటే మనకి దాని సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేటువంటిది కేస్ 1 అనేది మనం ఇప్పుడు చూద్దాం. సపోజ్ కేస్ 1లో మనకి కేస్ 1 అనేటువంటిది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కేస్ 1 అనేటువంటిది మనం ఎప్పుడు యూజ్ చేస్తున్నామంటే మనకి పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి, ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయాలి. ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకోవడానికి వస్తేనే మనం కేస్ 1కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనకి కేస్ 1లో మనకి సాల్వ్ చేసేటువంటి మెథడ్ ఏంటంటే ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ పి. ఓకేనా, ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ పి దాన్ని చూస్తున్నాం. ఓకేనా, ఇది ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ పి. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ పిలో మనం ఏం చదువుతున్నాం. సపోజ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ బి సాల్వ్డ్ ఫర్ పి అండ్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. అంటే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం పి కోసము సాధిస్తున్నాము. ఆ పి కోసం సాధించేటువంటి రూపం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంది. పి ఆఫ్ f1 x, y p ఆఫ్ మైనస్ f2 ఆఫ్ x, y ఇంటూ p ఆఫ్ p మైనస్ f3 x, y ఇంటూ డాష్ 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 p మైనస్ fn x, y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. p మైనస్ f1 x, y p మైనస్ ఇంటూ p మైనస్ f2 ఆఫ్ x, y ఇంటూ p మైనస్ f3 ఆఫ్ x, y డాష్ 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 p మైనస్ fn ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకోవడానికి వచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం. ఓకే, ఈక్వేషన్
ఈచ్ ఫ్యాక్టర్ టు 0. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టర్, ఇదొక ఫ్యాక్టర్. అంటే మనకి ఎన్ని మామూలుగా ఆడ ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క మనకి దాని యొక్క డిగ్రీ ఎంతైతే ఉంటుందో మనకి అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. కాబట్టి వచ్చిన ప్రతి ఫ్యాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫస్ట్ ఫ్యాక్టర్, సెకండ్ 3, 4 అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ ఏమవుతుంది, p మైనస్ f1 ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం. దీన్ని దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాము, దీన్ని కూడా ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం, దీన్ని ఈజ్ ఈక్వల్ టుగా 0గా తీసుకుంటాం. ఇంతకుముందు మనము లాస్ట్ లోయర్ క్లాస్లో చదివినట్టు డిఫరెన్స్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్ కనుక్కుంటాం కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్ కనుక్కోవడం మనకి ఎట్లయితే వస్తుందో ఎలిమినేషన్ మెథడ్ అని మనం సాల్వ్ చేస్తాం కదా. ఆ ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాటికి సంబంధించి ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఎట్లయితే తీసుకొని సాల్వ్ చేస్తామో దీన్ని కూడా ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసి ఈజ్ ఈక్వల్ టు 0గా ట్రీట్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాతకి మనకి వచ్చినటువంటి ఈజ్ ఈక్వల్ టు 0కి తీసుకున్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీలోనే ఉంటుంది. అప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేటువంటి జనరల్ సొల్యూషన్ మనకి ఏముంటుందంటే ఇది ఉంటుంది. π1 x, y c1 ఈజ్ ఈక్వల్ టు 0, π2 x, y c2 ఈజ్ ఈక్వల్ టు 0 డాష్ πn x, y cn ఈజ్ ఈక్వల్ టు 0. Without any loss of generality we can write c1 ఈజ్ ఈక్వల్ టు c2 ఈజ్ ఈక్వల్ టు c3 ఈజ్ ఈక్వల్ టు డాష్ cn ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ అన్ని కాన్స్టెంట్లని మనం స్ప్లిట్ చేసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ ఉంటుంది కదా. ఆ ఫ్యాక్టర్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ c1 అనేటువంటి ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ వస్తుంది. ఒకవేళ సెకండ్ ఈక్వేషన్లో c2 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ వస్తుంది. అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్లో c3 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ వస్తుంది. మనం వితౌట్ లాస్ ఆఫ్ జనరల్ ఏం చేస్తున్నా ఈ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అన్నీ కూడా ఈజ్ ఈక్వల్ టు cగా ట్రీట్ చేసుకున్నప్పుడు యాజ్ దే ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ కెన్ బి పుట్ ఇన్ ద ఫార్మ్ π1 x, y c. ఇక్కడ మనకి ఇంతకుముందు c1 నుండి ఇక్కడ ఏం చేస్తున్నాం మనము c రాస్తున్నాం. π2 x, y c. ఇక్కడ కూడా c2 ప్లేస్లో c రాస్తున్నాము. డాష్ అయితే πn ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ఫస్ట్ ఇక్కడ పైన ఈక్వేషన్ 1లో ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనము ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. అలా స్ప్లిట్ చేసుకోవడానికి ఏవైతే వస్తున్నావో అటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం కేస్ 1గా తీసుకుంటాము. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకోవడానికి రాకపోతే అది కేస్ 2కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇక్కడ మనము కేస్ 1కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనకి ఏ మెథడ్లో మనం సాల్వ్ చేస్తామంటే p కోసం సాల్వబుల్ ఫర్ అంటే p ద్వారా సాధించేటువంటి అవకలన సమీకరణాలను చూస్తాం. అంటే సాల్వబుల్ ఫర్ p అంటే p కోసం సాధించేటువంటి సమీకరణాలు ఉంటాయి మనకి ఇక్కడ. కాబట్టి కేస్ 1లో మనం ఈ విధంగా సాల్వబుల్ ఫర్ p అని తీసుకొని అది ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ డిగ్రీ ఉండేటువంటి కో ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకొని ఈ విధంగా రాసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాం ఈజ్ ఈక్వల్ టు 0గా ట్రీట్ చేసుకొని అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకొని దాని జనరల్ సొల్యూషన్ కనుక్కుంటాము. ఆ జనరల్ సొల్యూషన్లో మనకి c1 అనేటువంటి ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ వస్తుంది. వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ కోసం మనం ఏం చేస్తున్నామంటే అన్ని కాన్స్టెంట్ c1 ఈజ్ ఈక్వల్ టు c2 ఈజ్ ఈక్వల్ టు cn ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నామంటే క్యాపిటల్ C తీసుకుంటాం. ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఈక్వేషన్ 1 ఉంది కదా, ప్రాబ్లం నెంబర్ 1 ఉంది కదా, దాన్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి p మైనస్ xy ఇంటూ p మైనస్ x స్క్వేర్ ఇంటూ p మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ p అనేటువంటిది ఏంది మనకి dy/dx. p అంటే ఏంది మనకి dy/dx. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ 3 అంటే మనకి ఏమన్నట్టు p మైనస్ xy ఒక ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదేవిధంగా p మైనస్ x స్క్వేర్ ఫస్ట్ ఆర్డర్
ఫస్ట్ డిగ్రీ ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదేవిధంగా p మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది కూడా ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఇండివిజువల్గా ఇది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ, ఇది ఇండివిజువల్గా ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ, ఇది ఇండివిజువల్గా ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ. వీటి మొత్తాన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఆ ఫస్ట్ డిగ్రీ. అంటే ఏమవుతుంది, ఫస్ట్ ఆర్డరే ఉంటుంది కానీ దీని డిగ్రీ మాత్రం ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఏమవుతుందంటే p² p³ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మనం ఏం చేసినాం, దీన్ని ముందే మన ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు మనం ఏం చేసినంటే ఫస్ట్ డిగ్రీలో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్గా మనకి ఇచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈక్వేషన్ని ఇట్లా రాస్తున్నాం. p మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు 0, p మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు 0, p మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది ఆల్రెడీ మనం దాని జనరల్ సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేటువంటి మనం చూసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, p మైనస్ xy అనే ఈ ఈక్వేషన్ని తీసుకుంటున్నాం. p మైనస్ xy అనే ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనం ఏం రాస్తున్నాం, ఫస్ట్ ఈక్వేషన్ p ఈజ్ ఈక్వల్ టు xy అని రాసుకోవాలి. p ఈజ్ ఈక్వల్ టు xy. ఇంతకుముందే మనం ఫస్ట్ చెప్పేటప్పుడే చెప్పిన p వాల్యూ మనం ఏమనుకుంటున్నామంటే dy/dx అనుకున్నాం. కాబట్టి p ప్లేస్లో మనం dy/dx రాస్తే మనకి ఏమొస్తుందంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ dy/dx ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది xy. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకి ఇది చూసేటువంటి అంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు xy అనే ఈక్వేషన్ ఉంది కదా, అది మనకి ఏమిట్లో ఉంది అంటే వేరియబుల్ సపరబుల్లో ఉంది. అంటే మనము xని dx సైడ్ yని dy సైడ్ పంపించాలి. పంపిస్తే మనకి ఏమొస్తుందంటే dy/dx ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ dy. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా, దానికి ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ అంటే xని dx సైడ్ yని dy సైడ్ పంపించాలి. పంపిస్తే మనకి ఏమొస్తుందంటే dy/y ఈజ్ ఈక్వల్ టు x dx అని వస్తుంది. ఆ వచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి, బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇంటిగ్రేషన్ 1/y dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x dx. మళ్ళీ దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఏమొస్తుందంటే ఇంటిగ్రేషన్ 1/y dy వాల్యూ మనకి ఏమొస్తుందంటే log y ప్లస్ ఇక్కడ మనకి ఆర్బిటరీ కాన్స్టెంట్ మీరు లెఫ్ట్ సైడ్ అనేది తీసుకోవచ్చు, మీరు ఆర్బిటరీ కాన్స్టెంట్ ఇటు సైడ్ అనేది తీసుకోవచ్చు, లేదంటే ఇటు సైడ్ అనేది తీసుకోవచ్చు, మీ ఇష్టం. లాగ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, log y సైడే ఆర్బిటరీ కాన్స్టెంట్ తీసుకుంటున్నా కాబట్టి మనం దాన్ని ఏమని రాసుకున్నట్టే log c అని రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx మనకి ఏమొస్తుందంటే x²/2 వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇది మొత్తం కూడా మనకి ఏమైంది, ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చినటువంటి సొల్యూషన్. ఆ ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చినటువంటి సొల్యూషన్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తున్నా అంటే 2ని మల్టిప్లై చేస్తున్నా. ఈ క్రాస్ మల్టిప్లై ఇప్పుడు ఇది log a ప్లస్ log b మనకు వాల్యూ ఏమవుతుందంటే log cy. అప్పుడు 2ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2 log cy. x² మనకి ఏ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్. దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే మనకి ఏమొస్తుందంటే ఈ వాల్యూ వస్తుంది 2 ఇంటూ log cy మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ p మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క జనరల్ సొల్యూషన్ మనకు ఇది. p అంటే ఒక్క సొల్యూషన్ p మైనస్ xy అనేటువంటిది ఉంది కదా, ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఆర్డర్ మనము ఫస్ట్ డిగ్రీలో స్ప్లిట్ చేసినటువంటి ఫ్యాక్టర్స్గా రాసినాం కదా, ఆ ఫ్యాక్టర్స్గా రాసినటువంటి దానికి జనరల్ సొల్యూషన్ ఇది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ వన్ తీసుకోవాలి. మనం ఏం తీసుకోవాలి, సెకండ్ వన్ ఏంటంటే p మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని ఏం చేస్తున్నా, p ఈజ్ ఈక్వల్ టు x²ని మైనస్ x²ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుపోతే మనకి ఏమొస్తుంది x² వస్తుంది. కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు x² అని రాస్తాం. ఏం రాస్తాం, p ఈజ్ ఈక్వల్ టు x² అని రాస్తాం. ఇక్కడ p ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తా, dy/dxని సబ్స్టిట్యూట్ చేస్తా. p ప్లేస్లో dy/dx ఈజ్ ఈక్వల్ టు x². ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, x వేరియబుల్ని dx సైడ్, y వేరియబుల్ని dy సైడ్. అంటే ఓన్లీ x² ఉంది కాబట్టి నువ్వు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈడ dy ఈజ్ ఈక్వల్ టు x² dx వస్తుంది. ఇప్పుడు దానికి ఆ పైన ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. ఇంటిగ్రేషన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x² dx వస్తుంది. ఇప్పుడు దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ dy వాల్యూ ఏమొస్తుందంటే y. దట్ y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x² మనకి ఏమొస్తుంది x³ బై 3
ప్లస్ సి అంటే మనకి ఆర్బిటరీ కాన్స్టెంట్ మనం ఎటు సైడ్ తీసుకున్నామంటే ఈసారి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాము. ఇంకా దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3c మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే p మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ మనకి ఏమొచ్చిందంటే ఇది వచ్చింది. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3c మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇంకా మనం ఇంకొకటి ఉంది p మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ కూడా p మైనస్ ఎక్స్వై p మైనస్ ఎక్స్ స్క్వేర్ p మైనస్ వై స్క్వేర్ అనేటువంటిది ఏంటంటే మనము ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీలో ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏమన్నట్టు అంటే మనము ఫ్యాక్టర్స్గా ఫస్ట్ డిగ్రీలో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్గా మనం స్ప్లిట్ చేసుకున్నాం. కాబట్టి p మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు దాన్ని ఏం రాస్తున్నామంటే p ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అని రాస్తాం. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు p అంటే ఏంది dy/dx. అక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం dy/dx ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. కాబట్టి dy/dx ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ కాబట్టి మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఇక్కడ మనకు కనిపించేటువంటి ఈక్వేషన్ మనకి ఏ ఫామ్లో ఉంది అంటే వేరియబుల్ సపరబుల్స్ అనేటువంటి ఫామ్లో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఎక్స్ వేరియబుల్ని dx సైడ్ వై వేరియబుల్ని dy సైడ్ పంపించాలి. ఇక్కడ మనకు ఓన్లీ వై వేరియబుల్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము dy/y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dx అని రాస్తున్నాం. dy/y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ dx అని రాస్తున్నాము. దానికి మనము ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్ తీసుకుంటే మనకేమొస్తుంది ఇంటిగ్రేషన్ 1/y స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ dx వస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ 1/y స్క్వేర్ dy వాల్యూ మనకి ఏమొస్తుందంటే -1/y దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ c వస్తుంది. ఇంకా దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే x ప్లస్ 1/y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఏమైందంటే మనకి ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ ఇక్కడ మనకి ఇదొకటి ఇవి మూడు కూడా ఫ్యాక్టర్స్గా ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్స్ మనకి ఈ విధంగా వచ్చాయి. ఈ మూడింటికి ఈ విధంగా వచ్చాయి. ఆ వచ్చినటువంటి మూడింటిని మనం ఏ విధంగా రాయాలి అంటే ఈ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ ఏంది అనేటువంటిది ఇక్కడ రాసినాం. దీన్ని ఇంటూ చేస్తూ ఈ ఫస్ట్ వన్ని సెకండ్ వన్ని థర్డ్ వన్ని ఇంటూ చేస్తూ ఈజ్ ఈక్వల్ టు 0గా రాస్తే సరిపోతుంది. దాన్ని ఈ విధంగా రాస్తున్నాం. చూడండి ఒకసారి దాన్ని ఈ విధంగా రాస్తున్నాం. ఏం రాస్తున్నంటే 2 log cy మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఈ ఈక్వేషన్ 2 log cy మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3c మైనస్ 3y ఇంటూ ఎక్స్ ప్లస్ 1/y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే అంటే ఈ మూడింటిని ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 0గా రాస్తే మనకేమైనట్టు అంటే పైన వచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ p ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్పీ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ p ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ కానీ సెకండ్ వన్ కానీ థర్డ్ వన్ కానీ ఏ విధంగా ఉంది అంటే ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఆర్డర్ అంటే మనకి ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషనే ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసి ఉంది. అంటే అక్కడ ప్రాబ్లంలోనే మనకి ఏమైందంటే ఫస్ట్ డిగ్రీ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసి ఉంది. p ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్పీ ప్లస్ వై ప్లస్ ఎక్స్ p ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ మనం ఇంతకుముందు పైన ప్రాబ్లమ్ని ఏ విధంగా అయితే సాల్వ్ చేసినామో కింద ప్రాబ్లమ్ని కూడా మనం అదే విధంగా సాల్వ్ చేయాలా. ఫస్ట్ వన్ని మనం ఈ విధంగా రాసుకుంటాము p ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా సెకండ్ వన్ని కూడా xp ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ p ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఇండివిజువల్గా p ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0ని సాల్వ్ చేయాలి. అదేవిధంగా xp ప్లస్ వై ప్లస్ ఎక్స్ని సాల్వ్ చేయాలి, p ప్లస్ 2xని సాల్వ్ చేయాలి. వచ్చినటువంటి ఈ మూడు సొల్యూషన్స్ని ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 0గా రాస్తే మనకి ఏమవుతుంది పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. దానికోసం మనం చూడండి ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఈ సొల్యూషన్. ఓకే, ఈ సొల్యూషన్ చూడండి.
ఓకే, దాన్ని ఏం రాస్తుందంటే p ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని ఏం చేస్తుందంటే p ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. ఎక్స్ని మనము రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుపోతే మనకి ఏమొస్తుంది మైనస్ ఎక్స్. ఆల్రెడీ మనకు తెలుసు క్యాపిటల్ P వాల్యూ అంటే మనకి ఏమన్నట్టు డివై బై డిఎక్స్, కాబట్టి నేను అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మనకి ఏమొస్తుంది డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ మీరు గమనిస్తే ఈ దాన్ని ఇక్కడ మనకు ఇచ్చినటువంటిది డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. ఇంతకుముందు ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉండేదంటే నేను ఒకసారి రాస్తా చూడండి. డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ. దీన్నే మనం ఏమని చెప్పినామంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పినాము. ఇక్కడ పి క్యూ అనేటువంటి ఏమిట్లో ఫంక్షన్స్ అంటే ఎక్స్లో ఫంక్షన్స్, అంటే పి అండ్ క్యూ అనేటువంటి ఎక్స్కి సంబంధించిన ఫంక్షన్స్, లేదంటే పీ కామ క్యూలు ఏం కావచ్చు అంటే కాన్స్టెంట్స్ అవ్వచ్చు. మనకి ఈ విధంగా ఉంది కాబట్టి డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇక్కడ పీ వాల్యూ మనకి ఏమన్నట్టు, ఇక్కడ పీ వాల్యూ మనకి ఏమన్నట్టు అంటే 1, క్యూ వాల్యూ మనకి ఏమన్నట్టు అంటే మైనస్ ఎక్స్. ఓకేనా, ఇది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఇక్కడ పీ వాల్యూ మనకి 1, అదేవిధంగా క్యూ వాల్యూ మైనస్ ఎక్స్. మనకి ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి జనరల్ సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేది మనము లాస్ట్ క్లాస్లో మనం అంటే ఫస్ట్ యూనిట్లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకేనా, దానికి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అని రాసుకుంటున్నాం. దాని సొల్యూషన్ కోసం ఏం చేస్తున్నామంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ పీడిఎక్స్. ఇక్కడ పీ వాల్యూ ఏమని చెప్పినా నేను 1 అని చెప్పినా కాబట్టి ఆ ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ పీ వాల్యూ మనం ఏం పెడుతున్నాం అంటే 1 పెడుతున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ డిఎక్స్. అంటే ఇంటిగ్రేషన్ డిఎక్స్ వాల్యూ మనకి ఏమొస్తుందంటే ఎక్స్ వస్తుంది, కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఏమొచ్చిందంటే ఈ పవర్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు మనకి పైన ఇచ్చినటువంటి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్, కంప్లీట్ సొల్యూషన్ మనకి ఏముంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ప్లస్ సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ జనరల్ సొల్యూషన్లో మనం ఏమేమి సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని సబ్స్టిట్యూట్ చేయాలి, అదేవిధంగా క్యూ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఇంటిగ్రేషన్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డిఎక్స్ ఉంది కదా, క్యూ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని సబ్స్టిట్యూట్ చేసి మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి జనరల్ సొల్యూషన్ వస్తుంది. దానికోసం సరే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనకి ఏముంది ఈ పవర్ ఎక్స్ ఉంది, కాబట్టి వై ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం రాసిన నేను ఈ పవర్ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ క్యూ వాల్యూ మనం ఏముంది మనకి ఇక్కడ క్యూ వాల్యూ మనకి ఏముందంటే ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏముంది ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంటిగ్రేషన్ మైనస్ ఎక్స్కి ఈ పవర్ ఇంటిగ్రేషన్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్కి మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే మనకి డైరెక్ట్ మనకి ఏమొస్తుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇది మీరు చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటిది ఉంది కదా ఇంటిగ్రేషన్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్కి యు ఇంటూ వి మెథడ్లో మీరు ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఏమొస్తుందంటే మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి వస్తుంది. అప్పుడు మనకి జనరల్ సొల్యూషన్ మనకి ఏమవుతుందంటే ఈ విధంగా ఉంటుంది. వై ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. మనం వై ఈజ్ ఈక్వల్ టుగా రాసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుంది. వై ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ వస్తుంది. ఇక్కడ మనకి అంటే మొత్తం కంప్లీట్ సొల్యూషన్ మనకి అంటే ఇచ్చినటువంటి దానికి సొల్యూషన్ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుంది. నెక్స్ట్ మనం ఇది సాల్వ్ చేసాము. నెక్స్ట్ మనం ఇది సాల్వ్ చేయాలి. ఎక్స్పీ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కూడా మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఇచ్చినటువంటి పైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ టోటల్గా ఎక్స్తోనే డివైడ్ చేస్తాం. మనకి ఏమొస్తుందంటే పీ ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని కూడా మనం ఏ విధంగా రాస్తాం పీ అంటే మనకి ఏం తెలుసు డివై బై డిఎక్స్. దాన్ని మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో రాసుకుంటాం. అంటే డివై బై డిఎక్స్ ప్లస్ 1 ఇంటూ 1 బై ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ మనకి పీ వాల్యూ మనకి ఏమైందంటే 1 బై ఎక్స్. ఇక్కడ పీ వాల్యూ మనకి ఏమైందంటే రాసుకోండి మీరు. పీ వాల్యూ మనకు 1 బై ఎక్స్ అయింది. క్యూ వాల్యూ మనకి ఏమైందంటే -1 అయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటిది మనకి ఏ ఫామ్ అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్
ఫామ్లో ఉంది. కాబట్టి దాని యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలా. కనుక్కున్న తర్వాత మనకు జనరల్ సొల్యూషన్ ఫామ్ ఉంటుంది. ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విలువని అదేవిధంగా క్యూ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి మనకి ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేటువంటిదే మనకి ఏమవుతుంది, జనరల్ సొల్యూషన్ అవుతుంది. అందుకోసం మనం ఏం తీసుకుంటున్నాము, ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ pdx. ఇక్కడ మనకి p వాల్యూ ఏంది 1/x, కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఇంటిగ్రేషన్ 1/x dx. 1/x dx వాల్యూ మనకి ఏమొస్తుందంటే log x, కాబట్టి ఈ ఎక్స్పోనెన్షియల్ log x మనకి ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ log క్యాన్సిల్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, x ఉంటుంది. ఇప్పుడు మనకి జనరల్ సొల్యూషన్ మనకి ఏముందంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ మనకి ఏమొచ్చినట్టు, x వచ్చినట్టు. కాబట్టి x ఇంటూ y సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, xy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ మైనస్ x dx. ఇక్కడ q వాల్యూ మనకి ఏమన్నట్టు -1 కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x వాల్యూ కాబట్టి -1 ఇంటూ x మనకి ఏమవుతుంది, -x అవుతుంది. కాబట్టి దాని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ మనకి ఏమవుతుందంటే -x²/2 + a అవుతుంది. ఇంకా దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, కాసాగు చేసి ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2xy ప్లస్ x² ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి దీని యొక్క జనరల్ సొల్యూషన్ ఇది. నెక్స్ట్ దీనికి సాల్వ్ చేయాలి. p + 2x ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని p + 2x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మన ఆ ఈక్వేషన్ మనం ఏం రాసుకోవచ్చు అంటే p ఈజ్ ఈక్వల్ టు -2x అని రాసుకోవచ్చు. p అంటే ఆల్రెడీ మనకి తెలుసు వాల్యూ, p అంటే ఏంది, dy/dx. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, dy/dx ఈజ్ ఈక్వల్ టు -2x వస్తుంది. అప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ అంటే x వేరియబుల్ని dx సైడ్ y వేరియబుల్ని dy సైడ్ క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది ఏంటంటే dy ఈజ్ ఈక్వల్ టు -2x dx. Then you have to take integration both sides. For this equation I am taking integration both sides. Then we get taking integration dy is equal to -2 into integration x dx. By doing integration we get to integration of dy value is equal to y, that is equal to -2 into integration x dx value x²/2. Then -2 into x²/2 plus c. Here 2 is cancelled. Then we get the, by simplification, the general solution we get to y plus x² plus c is equal to 0. This is the general solution for the p plus 2x differential equation. Okay, now these three are the solutions for the above differential equation. Now these three solutions can be written into general solution form by simply multiplying and equating to 0. అంటే మనకి మూడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఫస్ట్ డిగ్రీలో ఉన్నటువంటి 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనకి 3 సొల్యూషన్స్ వచ్చినాయి. ఆ 3 సొల్యూషన్స్ని ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 0గా రాస్తే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నామంటే ద జనరల్ సొల్యూషన్ x plus y -1 plus c into e power minus into 2xy plus x² plus 2c into y plus x² plus c is equal to 0గా రాసుకుంటాము. ఇదే మనకి ఏమవుతుందంటే పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. చూడండి థర్డ్ ప్రాబ్లం. ఓకే, సాల్వ్ x² p² ప్లస్ xyp మైనస్ 6y² ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సొల్యూషన్ని ఇంతకుముందు మనకి ఏం చేసిందంటే ఆ సొల్యూషన్ మనకి ఫస్ట్ డిగ్రీలోనే స్ప్లిట్ చేసినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషనే ఉన్నది. ఇక్కడ మనకి x² p² ప్లస్ xyp మైనస్ 6y² అనేటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది. ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఏమో 1, అదేవిధంగా డిగ్రీ ఏమవుతుంది, ఇక్కడ p² అవుతుంది. అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవాలంటే ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మోడల్లో స్ప్లిట్ చేసుకోవాలి. దానికోసం మనము ఏ విధంగా రాస్తున్నామంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ విధంగా రాస్తున్నాం. ఒకసారి మీరు గమనించండి. ఈ విధంగా దీన్ని మనం ఏ విధంగా రాస్తున్నామంటే x² p² ప్లస్ 3xyp మైనస్ 2xyp మైనస్ 6
వై స్క్వేర్ అంటే ఇక్కడ మనకి మధ్యలో ఉన్న టర్మ్ ఏంది XYP. మనం ఏం చేస్తున్నామంటే 3XYP మైనస్ 2XYP రాస్తున్నాం. అంటే 3XYPల నుంచి -2XYP తీసేస్తే మనకి ఏమొస్తుంది XYP వస్తుంది. కాబట్టి దాన్ని సెట్టింగ్ చేసుకుంటున్నాం. XYP వాల్యూని ఏ విధంగా సెట్ చేసుకున్నామంటే 3XYP మైనస్ 2XYP మైనస్ 6y² = 0గా రాసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనం ఏం కామన్ తీస్తున్నామంటే XPని కామన్ తీస్తున్నాం. XPని కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే XP ఇంటూ XP + 3y, అదేవిధంగా -2yని కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది XP + 3y = 0గా వస్తుంది. అప్పుడు మనము ఇందులో XP + 3y ఉంది కదా, XP + 3yని కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే XP + 3y ఇంటూ XP - 2y = 0 వస్తుంది. ఇప్పుడు మనకి అంటే ఈ పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కదా, ఇక్కడ పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేటువంటిది ఏ ఫామ్లోకి వచ్చింది అంటే ఫస్ట్ డిగ్రీలో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఫామ్లోకి వచ్చింది. ఫస్ట్ డిగ్రీలో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఫామ్లోకి వచ్చింది కాబట్టి XP + 3y ఇంటూ XP - 2y = 0. ఇప్పుడు మనము XP + 3yని అదేవిధంగా XP - 2yని ఇండివిజువల్గా సపరేట్గా ఏం చేయాలి, మనము వాటి యొక్క సొల్యూషన్ కనుక్కోవాలి. వాటి యొక్క సొల్యూషన్ సపరేట్గా కనుక్కొని ఆ వచ్చినటువంటి సొల్యూషన్ ఇంటూ = 0గా తీసుకుంటే మనకు వచ్చేటువంటిదే జనరల్ సొల్యూషన్. దానికోసం చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ XP + 3y = 0గా తీసుకున్నాము. మనం ఏం చేస్తున్నాం, దాన్ని XP + 3y ఉంది కదా, దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుపోతే మనకి ఏమొస్తుంది -3y వస్తుంది. ఇక్కడ P ప్లేస్లో మనం ఏం రాసుకుంటాము dy/dx రాసుకున్నాం. కాబట్టి x ఇంటూ dy/dx = -3y. P అంటే మనకు తెలుసు కదా, దాని వాల్యూ ఏమన్నట్టు dy/dx. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈక్వేషన్కి dy/dx ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే x వేరియబుల్ని x సైడ్, y వేరియబుల్ని y సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి తీసుకుపోతున్నాం. కాబట్టి మనకి ఏమొస్తుంది dy/3y = -1/x ఇంటూ dx వాల్యూ ఈ విధంగా వస్తుంది. అంటే వేరియబుల్ సపరబుల్ అనేటువంటి స్టాండర్డ్ ఫామ్లో వస్తుంది. ఆ పైన వచ్చినటువంటి వేరియబుల్ సపరబుల్ అనేటువంటి స్టాండర్డ్ ఫామ్కి మనం ఏం చేస్తున్నామంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఏం చేస్తాము, బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇది ఇక్కడ -1/x dxని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మనకేమొస్తుంది ప్లస్ వస్తుంది. కాబట్టి 1/3 ఇంటూ ఇంటిగ్రేషన్ 1/y dy ప్లస్ ఇంటిగ్రేషన్ 1/x dx = 0. మనం దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1/3 ఇంటూ log y ప్లస్ log x ప్లస్ log c. log c అనేటువంటిది మనకి ఇక్కడ ఏంది ఆర్బిటరీ కాన్స్టెంట్. దాన్ని మనం ఏ విధంగా రాస్తున్నామంటే log y ప్లస్ log x క్యూబ్ ప్లస్ log c = 0. మనకి లాగరిథమిక్ ఫార్ములాలను ఉపయోగించి log a ప్లస్ log b ప్లస్ log cని ఉపయోగించి మనం ఏం చేస్తున్నామంటే వాటిని లాగ్గా తీసుకుంటే మనకి y ఇంటూ x క్యూబ్ ప్లస్ c = 0. అంటే మనము log cని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుపోయి y ప్లస్ x క్యూబ్ ఉంది కదా, బోత్ సైడ్స్ లాగ్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే y ఇంటూ x క్యూబ్ ప్లస్ c = వస్తుంది. అంటే దీని యొక్క జనరల్ సొల్యూషన్, దీని యొక్క సొల్యూషన్ మనకి ఏమన్నా అంటే yx క్యూబ్ ప్లస్ c = 0. సేమ్ అదేవిధంగా ఇంకా పైన ఇంకోటి ఉంది XP - 2y అనేటువంటిది ఉంది. దాని నుంచి కూడా మనం ఏం చేయాలంటే జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. దానికోసం నేను ఏం చేస్తున్నా XP = 2y అని రాసుకుంటున్నా. XP = 2y అని రాసి వేర్ ఐఎమ్ టేకింగ్ P = dy/dx. దెన్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద P వాల్యూ. x ఇంటూ dy/dx = 2y. Then taking x variable dx side and y variable dy side, we get dy/2y = 1/x into dx. Then have to take the integration both sides, we get 1/2 integration 1/y dy = integration 1/x dx. Here integration of 1/y value we get log y and minus log x plus log c = 0. Here we have the log values. By simplifying we get log y minus log x square.
log y minus log x square plus c is equal to 0. By using the logarithmic principles we get log y by x square plus log c is equal to 0. Then cancelling both sides log value we get to y by x square is equal to c. Then we get y is equal to x square. Then we have two solutions. Two solutions is y plus yx cube plus c is equal to 0 and y is equal to x square into c. Y is equal to x square into c. Then this can be taken into by multiplying. ఇక్కడ ఇచ్చినటువంటి రెండు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క రెండు సొల్యూషన్స్ వచ్చినాయి. ఆ రెండు సొల్యూషన్స్ని మనము ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 0గా రాసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే వై ఎక్స్ క్యూబ్ ప్లస్ సి ఇంటూ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు 0గా రాస్తున్నాము. దీన్ని బట్టి ఇది మనకి ఏంటంటే పైన ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్. సేమ్ ఇదే విధంగా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఈ ప్రాబ్లమ్స్ని చూసుకొని సాల్వ్ చేసుకోవాలి. 4వ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా 5th ప్రాబ్లం ఉంది. దీనికి సంబంధించిన మీకు మెటీరియల్ కూడా ఉంది వాట్సాప్ గ్రూప్లో. మీరు దాన్ని చూసుకుంటూ సాల్వ్ చేసి ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉంటే అడగాలి. థ్యాంక్స్.